హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో మటన్ లివర్ ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో టేస్టీగా మనం మటన్ లివర్ ని చేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే దీని ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. నేను లివర్ ని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. పీసెస్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఈ మటన్ లివర్ లో హై క్వాలిటీ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ఇందులో విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి. దీన్ని మనము వీక్లీ వన్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ మటన్ లివర్ ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన ఏమైనా బ్లాక్ గా ఉన్నా కూడా దాన్ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ కారాన్ని, అదే విధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా తగినంత సాల్ట్ ని కూడా వేసుకుందాము. ఇప్పుడు మనము దీన్ని మెల్లగా కలుపుకోవాలి. మరి ఎక్కువ బలం వేయకుండా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఈ లివర్లు చాలా సెన్సిటివ్ అండి, ఉట్టిగానే మెత్తగా అయిపోతాయి. అందుకే ఎక్కువ మనము ప్రెషర్ వేయకుండా లైట్ గా దీన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 ఆనియన్ దాకా మనము వేసుకోవాలి. ఒక ఆనియన్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని. అదే విధంగా ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనము లైట్ గా స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ వెయిట్ వేయకుండా స్లోలీగా మనము స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వరకు మనము వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఒక 2 నుంచి మనకి దాల్చిన చెక్కను వేసుకొని అదే విధంగా 3 నుంచి 4 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే మనము ఇందాక మిక్స్ చేసుకున్న కాజా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మనము ఒకసారి వేసుకున్న తర్వాత గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. దీన్ని మనము లైట్ గా కలుపుకోవాలి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే ఏంటంటే అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు ముక్క కూడా కొంచెం బాగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఈ కాజా ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇందులో నేను లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ వాటర్ కూడా ఏం వేసుకోవట్లేదండి. ఇంకొక 10 మినిట్స్ వరకు దీన్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ కూడా పైకి వచ్చేస్తుందండి. ఇందులో ఆయిల్ తో పాటు ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఒకసారి మనము మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ మనకు ఉడికిపోతే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ముక్కల్లో మొత్తం కలిసిపోయేలా మనము ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ రెసిపీని మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా అండి, ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. అసలుకి అందరు ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. దీన్ని మనము ఇంట్లో పచ్చి పులుసు కానీ, పప్పుచారు కానీ, సాంబార్ కానీ ఏదైనా సరే అండి సైడ్ డిష్ లాగా సూపర్ గా ఉంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కూర కారం అండి. ఇది చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీస్ లో కానీ మామూలుగా మనము వెజిటేరియన్ చేసుకున్నా కూడా ఈ కారం చాలా బాగుంటుంది. ఈసారి నేను వీడియోలో మీకు నేను ఈ కూర కారాన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మీ కూర కారం అంటే షాపింగ్ మాల్స్ లో కూడా దొరుకుతుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకే నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీ ఉండాలి కదా. ఇది లేకపోయినా పర్వాలేదండి, మీరు ఇంట్లో ఉన్న కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితేనే మీరు దీన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలాను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని చేయడం చాలా సులువండి. జస్ట్ నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే నేను దీన్ని ప్రిపేర్ చేశాను. ఎక్స్ట్రా నేను ఏం యాడ్ చేయలేదండి. ఇప్పుడు మన లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి రైస్ లో తింటే సూపర్ గా ఉంటుంది. చెప్పాను కదండి, పప్పు చారులో కానీ పచ్చి పులుసులో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఇది కంపల్సరీ మీరు దీన్ని ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ కూడా పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.